ఇంకొంటే మంది పైసలు ఇవ్వాలి అలా ఫోన్ కూడా ఎత్తుతలేను. ఈ సిచ్యువేషన్ మీరు పెట్టే కమెంట్ వల్ల వాళ్ళ మదర్, నిజం చెప్తున్నా, వాళ్ళ మదర్ని మా మదర్ అనుకుంటా, లిటరల్లీ తను బాధపడుతుంది. నీ పాదాలకు వల్ల నాడు నడుస్తుంది. సో మేము డౌన్ ఫాల్ అనేది మీకు తప్పది. సో అట్లా మీరు కర్మ గిర్మ అని ఏదో పెడతారు. మీకు అందరూ తిట్టాలనిపిస్తే ప్రియాంక అని పేరు తిట్టండి, అంతేగాని అజయ్ పేరు తిరగకండి. ఎందుకంటే అజయ్ కష్టం ఏందో మీరేం చూడలేరు. మా ఇండిపెండెంట్ గానే వచ్చినాయి. వీడి కష్టం ఏందో వాడికి తెలుసు, నా కష్టం ఏందో నాకు తెలుసు. కాబట్టి ఇద్దరు సైలెంట్ గా ఉంటారు. సో ఒకరి జీవితంలోకి వచ్చి ఒకరి వల్ల ఫేమ్ వచ్చింది, ఒకరి వల్ల ఇదే చేసిన అంటే అజయ్ వాడు సొమ్ముదేంగా ఒకరు పెట్టండి అంటూనే ఉంటా ఎప్పుడు పూర్తవనే అనుకుంటున్నావా? ప్రియా పెడతదే ఒకటి నాకు ఉన్న రెస్పాన్సిబిలిటీ నా బ్రదర్ ఒకటి. ఇప్పుడు వాడిని చదివించుకుంటున్నాను, నాకు మా అమ్మ లేదు. ఇప్పుడు నిన్నే కదా మా అమ్మలా చూసుకుంటున్నాను. అది రిలేషన్షిప్ లైక్ ఆ స్టేటస్ ఏదైనా కానీ నాకు అజయ్ మీద ఒక రెస్పెక్ట్ కాదు, ఒక ప్రేమ. ఎందుకంటే ఏమంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన అమౌంట్ తో వాడికి ఇది లేడు, అంటే ఆస్తులు. నువ్వెవరు నేనెవరు రాసినదెవరు. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో బేసికల్గా నేను అంటే లైక్ మొన్న అప్లోడ్ అయింది వీడియో. సో ఒక్కనే కొట్టినా ఎవ్వరు లేకుండే. సో ఇప్పుడు మా స్క్వాడ్ అంతా వచ్చింది. సో థింగ్ ఏంటంటే ఆ వీడియోలో కొంచెం నేను ఎమోషనల్ అయిపోయినా ఎవరు లేకపోయేసరికి. సో ఆ వీడియోలో తమ్నేల్ నాకు అది నేను లైక్ ఆ ఫొటోస్ మౌని రావన్వి నేను చెప్పలేదు. మనోడు తమ్నేల్ కూడా లైక్ వేసేసిండు అబ్బాయి. నేను అది వచ్చింది సరేలే అని చెప్పేసి దాంట్లో నేను మోసపోయిన ఉందిగా. సో అది తమ్నేల్ చూసి లైక్ ప్రియాక మీ ప్రియాక ఫోన్ చేసి అరే ఏంట్రా ఎందుకురా ఇట్లా నన్ను ఇజ్జత్ తీస్తున్నా అని చెప్తే వీడియో చూసి మాట్లాడని చెప్పిన. వీడియో చూసిన తర్వాత ఫోన్ కూడా చేయలే. సో ఇప్పుడు సడన్గా లోపలికి వెళ్ళిపోయింది ఎందుకు వీడియో అట్లా కొట్టమని. ఏమంటుందంటే కొంతమంది తమిళ చూసిన తర్వాత అదే అనుకుని చెప్పి తమిళ చూడగానే నన్ను మోసపోయినా అని చెప్తే ప్రియా మోసం చేసి అట్లా అసలు దానికి సంబంధం లేదు. మోసపోవడం కాదు, నేను లాస్ట్ స్టేజ్కి వచ్చిన పైసలు లేకుండా అని చెప్పి ఇంటెన్షన్ కొట్టిన. ప్రియాని ఒకసారి అడుగుదాం అసలు ఏమైంది, ఎందుకు సీరియస్ అయిందని. హే అలిగావా నా మీద? అలిగావా చిట్టి చిలక? సో ఎందుకు కోపం? అదే క్లారిటీ కావాలి అసలు. తమిళ చూసి కాదు, తమిళ చూసి ఎందుకు అట్లా ఇదైతే వీడియో చూసి మాట్లాడాలిగా. నేను వీడియోలో ఇట్రా ఏమోని మీ అక్క గురించి ఏం చెప్పిన వీడియోలో చెప్పు. మంచిగా చెప్పిన కదా, మరి ఎందుకు మీ అక్క అంత తప్పు మాట్లాడా? ఆ తమిళ ఏమైందా? నా కోసం లైట్లు వేస్తున్నావా? సరే అసలు ఆ వీడియో తప్పే. నీ బట్టలు కాదు మాట్లాడే చెప్పు. మంచి హెల్ప్ చేసింది, సపోర్ట్ అయినప్పుడు సపోర్ట్ చేసి అని చెప్తే నువ్వు తమిళలో నేను చెప్పలే వాళ్ళకి తమిళలో నీ ఫోటోలు ఏమని అర్థమవుతుంది. నా బాయ్కి అలవాటు అయిపోయింది తమిళ ఇచ్చి బాయ్ ఇది కూడా ఉందని వేసేసాడు. అప్పుడు ఆల్మోస్ట్ 4:30కి అప్లోడ్ స్టోరీ పెట్టిన. ఇంకో 10 నిమిషాల్లో నేను ఏం చేంజ్ చేపిస్తా, మన వాళ్ళు వెయిట్ చేస్తారు. 4:30కి అప్లోడ్ చేసాను వీడియో. అది సీనరీ. ఇలా చేసావా అలా చేసావా అంటే నేను చెప్పాలి చెప్పు మాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అట్లాంటి వీడియోస్ పెట్టొద్దు. ఎంత బాధ ఉన్నా ఉన్నది చెప్తున్నా, మాకు ఎంత కష్టం ఉన్నా మేము మా దగ్గర తినడానికి రూపాయలు లేని రోజు కూడా మేము వీడియో ముందు చెప్పినామంటే మాకు అంటే అందరు మా ముందు మంచిగానే ఉంటారు, కానీ మా వెనక ఎవరైతే గొయ్యలు తవ్వేటోళ్ళు మా వెనక మా ముందే మంచిగా మాట్లాడే వాళ్ళు నవ్వుకుంటారు. నాకు అది వద్దు అజయ్, నువ్వు అట్లా పెట్టకు, మంచిది కాదు. నీకు ఏ రోజు నేను అన్నం పెట్టకుండా ఉన్నా అంటే నీకు ఏ రోజు నేను పెట్టలేదు అసలు. ఎందుకు లాస్ట్ కొన ఊపిరికి వచ్చిన సిచ్యువేషన్ సిచ్యువేషన్స్ వచ్చే రోజు కూడా నేను లేను. ఏం చెప్పినా అరే ఇగో బాయ్ ఒక సిచ్యువేషన్ మనకి ఎవరు సాయం చేయరు, ఇలాంటి సిచ్యువేషన్ వస్తే మీరు జాగ్రత్త ఉండాలని చెప్పి నా మనసులో బాగా ఎక్స్ప్లెయిన్ చేశా. ప్రతి ఆ వీడియో నేను ఏమన్నా ఇక్కడ నేనేమి ఎవరు పైసలు అడుగుతలేదు, ఉద్దేశంతో వీడియో కొడతలేదు. నేను జస్ట్ నా మనసులో బాగా మీకు చెప్తున్నా, మీరు వీడియో ఉంటారని చెప్పిన. నా చెల్లెళ్ళు నా అక్కలు ఏం చేసినా పబ్లిక్ చెప్తాం. సిరీస్ తీసే ముందు కూడా చెప్పిన అట్లనే అది ఎందుకు అయిపోయింది బ్రో సిరీస్ వస్తుంది అంటే అలాగే ఎక్స్ప్లెయిన్ చేసిన. చెప్తున్నా నాకు అజయ్ అంటే ఏదో ఏమంటారు నార్మల్ గా ప్రతి దాంట్లో మేము ఫన్ చేస్తాం, కొట్టుకుంటాం. అది రిలేషన్షిప్ లైక్ ఆ స్టేటస్ ఏదైనా కానీ నాకు అజయ్ మీద ఒక రెస్పెక్ట్ కాదు, ఒక ప్రేమ. ఎందుకంటే
ఏమంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన అమౌంట్తో వాడికి ఇది లేడు, అంటే అంటే ఆస్తులు. నువ్వెవరు నేనెవరు రాసినదెవరు మన కథలు తరతరాలుగా వస్తున్న ఆస్తులు ఏమి వీడి చేతిలో లేవు. వీడు ద్వారానే వీడు జొమాటో నుండి ఎన్నెన్నో కష్టపడుకుంటా ఎన్ని కష్టాలు పడ్డాడో నాకు కూడా తెలుసు. నేను కూడా మమ్మీ ఎక్స్పైర్ అయిన తర్వాత ఇంట్లో నుండి బయటకు వచ్చి నా ఇండిపెండెంట్గా నేను నా కష్టం తెలుసు కాబట్టి నేను వాడిని చాలా బాగా ట్రీట్ చేస్తాను నా మనిషి లెక్క. అట్లా అంటే సడన్ గా వాడు అట్లా నాకు ఏడుస్తుంటే నాకు బాధ అనిపించింది. అరే నీకు కష్టం వచ్చినప్పుడు నువ్వు ఒక్క ఫోన్ కొడితే నీకు కాదా, నువ్వు ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చిన రోజు నాకు కూడా నాకు కాల్ చేసినావు, నీ పాకెట్స్ ఎంటీ ఉన్న రోజు కూడా నాకు చెప్పుకుంటావు సార్ నా దగ్గర ఇది లేదని. అలాంటిది నీకు బాధ వచ్చిన రోజు నాకు ఎందుకు గుర్తురాలే, నాకు అది బాధ అనిపించి ఫోన్ చేసిన. నేను చెప్పినా కూడా చాలాసార్లు హెల్ప్ చేసింది. ఊకే ప్రియని కూడా ఇబ్బంది పెట్టదు కదా. ఇప్పుడు నాకు కూడా కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటది. ఊకే మనిషిని గుచ్చి 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 ఏం అడగాలని చెప్పి ప్రియ బయట అనుకుంటున్నావా? ప్రియా పెడుతుందే లేదు. కాకపోతే నాకు ఉన్న రెస్పాన్సిబిలిటీ నా బ్రదర్ ఒకటే. ఇప్పుడు వాడిని చదివించుకుంటున్నాను, నాకు మా అమ్మ లేదు. ఇప్పుడు నిన్నే కదా మా అమ్మలా చూసుకుంటున్నాను. నువ్వు నాకెందుకు భారం అవుతావు? ఎవరు ఎన్ని బ్యాడ్ కమెంట్స్ పెట్టినా, ఎవరు ఎన్ని పేర్లు తీసినా, ఏం చేసినా సరే ఇగో నేను అసలు ఏం చదవ అన్ని నేను నవ్వుకుంటా వెళ్ళిపోతాను. మీ అందరికీ తెలుసు నేను మాట్లాడదు. బేసికల్ గా నేను చేసిన దానికి ఇంకో దానికి లింకులు పెడతారు, దానికి సంబంధం లేదు. ఎందుకు నేను కెరీర్ కోసం నా ఫీల్డ్ లా నేను ఇలా ఒక సిచ్యువేషన్ లా ఇప్పుడు నా ముందర కొందరు మనుషులు ఐటమ్లు చేస్తారు చూసినా, బైక్ అయిపోతుంది బాయ్ ఆగుబాయి ఇట్లా ఇది కొన్నా అది కొన్నా యాక్టింగ్ దిగుతారు చూసినా, ఈ మొహం మీద అందింగుతున్నా పేర్లు లేదు కానీ ఇట్లాంటి వాళ్ళు మనుషులు నేను కొంచెం హెల్ప్ అడిగిన వాళ్ళేమో ఈ టైం చేతులు తీసిన వాళ్ళకి తెలవాలి ఇట్లా మాట్లాడకండి ఇవని చెప్పి నేను తీసిన తప్ప ఏ ఉద్దేశం కాదు. అండ్ మీకు ఇంకోటి చెప్తున్నా, అజయ్ అనే పర్సన్ ప్రియా వల్ల కాదు, ఎవ్వరి వల్ల వాడి కష్టం మీద. నేను ఇంకోటి చెప్తున్నా, ఒకరు పైసలు సంపాదించారు, ఒకరు కడుపు నిండా తిన్నారు అని అంటే ఇంతమందికి ఇప్పుడు రావణ్ కానీ మౌని కానీ ఒకప్పుడు వీడేదైతే క్రియేట్ చేసిన టీం ఉందో వాడు ఎవరికి ఏం పుక్కట్లే పెట్టలేడు. వాడు కూడా కష్టపడి వస్తేనే వాడి పైసలతోనే వాడు పెట్టిరు. అవునా కదా? వాడు తినేదాంట్లోనే కదా మీకు పెట్టిరు. సో వాడు ఏమి అదంటే వాడికి నిజంగా వాడికి ఉన్న స్వార్థం వాడుకుంటుంటే వీడు ఇంతమందికి అన్నం పెట్టాడు. ఒకరి మీద డిపెండ్ అయ్యి వాడు ఏ రోజు బతకలే. అండ్ ప్రియా అనే పర్సన్ కూడా ఒకరి మీద డిపెండ్ అయ్యి ఎవరి వల్ల ఫేమ్స్ కానీ మా కష్టం మీద మాకు ఉన్న యాక్టింగ్ స్కిల్స్తోనే మాకున్న లైక్ లుక్స్ వల్లనో మేము మెయింటైన్ చేయడం వల్లనో మా కెరియర్ అనేది వచ్చింది. మేము అర్న్ చేసుకుంటున్న పైసలు అనేది మా ఇండిపెండెంట్ గానే వచ్చినాయి. వీడి కష్టం ఏందో వాడికి తెలుసు, నా కష్టం ఏందో నాకు తెలుసు. వాళ్ళ లైఫ్ లో ఏదైతే బ్యాకప్ స్టోరీస్ ఉన్నాయో ఆ కష్టం వీడు కూడా పడతాడు. ఎందుకు? వీడు మనిషి కదా, వీడు అన్నం తింటలేడా? ఎందుకు ఒక స్టోరీని ఇంకో స్టోరీకి ఎందుకు లింక్ చేస్తున్నారు? మీకు అంత ఇష్టమైతే కమాన్ సపోర్ట్ చేయండి. అది అమ్మాయి కానివ్వండి అబ్బాయి కానీ సపోర్ట్ చేయండి. అంతేగాని మీరు వచ్చి ఇంకొకరి లైఫ్ లో డిస్టర్బ్ చేయాలనుకుంటే అది మీ మూర్ఖత్వం. అది నేను మాట్లాడొద్దు. ఇట్స్ ఓకే, సబ్స్క్రైబర్స్ కదా మెల్లగా మాట్లాడాలి. ఎందుకంటే మాది కూడా లైఫే, మేము కూడా కష్టపడే వచ్చినాం, మేము కూడా ఇంతవరకు వచ్చినామంటే ఏ కష్టం లేకుండా అయితే రాలేదు. ఒకరిని చూసుకొని ఆ బాయ్ నాకు ఆడున్నాడు ఈడున్నాను ఈ రోజు వరకు నేను అజయ్ చెప్పడం చూడాలి. నేనైతే అసలు చెప్పను కూడా. నాకు నేను చెప్పుకోము నా ఏదైతే అది కష్టం. ఒకవేళ నాకు ₹1,00,00,000 పోయినా సరే బరాబర్ నేను స్ట్రైట్ గా నిల్చుంటానేమో కానీ ఆ బాయ్ నాకు వేయండి బాయ్, ఏ బాయ్ కూడా నిల్చోడు, ఏ అన్న కూడా నిల్చోడు. మనం ముందుకు వచ్చి ఏమైతుంది దిగుతారంటే నువ్వు నాకు ఒక్క కాల్ కొట్టు నేను నీ ముందు ఉంటా అంటే ఎవడు రాడు. ఒక్కసారి 5 నిమిషాలు ఫోన్ పక్కన పెట్టి నీకు కష్టం వచ్చిందని 10,000 అడగని తెలుస్తుంది అప్పుడు మనుషులు ఏందో. ఇది క్లియర్. ఎవ్వరు రారు, అది ఫిక్స్ అయిపోండి. ఎవ్వరు రారు. ఎందుకు వస్తారు బాయ్ నాకు అర్థం కాదు. ఈ రోజు అన్న డేస్ లో ఫ్యామిలీనే ముందుకు వస్తలేరు రూపాయి నీకే. ఒకటి కష్టం మీద ఒక సిల్లీ రీజన్. ఈ టాపిక్ మాట్లాడొద్దో కూడా నాకు తెలియదు అజయ్, మాట్లాడుతున్నా. అంటే మనం ఎంత మంచి జనరేషన్ లో ఉన్నామంటే ఒకవేళ వీడి వల్ల నా లైఫ్ స్పాయిల్ చేస్తే నేను ఎందుకు ఊరుకుంటా బాయ్? నాకు అంత తెలివి ఉన్నదాన్ని అయితే ఇచ్చాడు. 2 మిస్టేక్లు ఉంటాయి కాబట్టి ఇద్దరు సైలెంట్ గా ఉంటారు. సో ఒకరి జీవితంలోకి వచ్చి ఒకరి వల్ల ఫేమ్ వచ్చింది, ఒకరి వల్ల ఇదే చేసిన అంటే అజయ్ వాడు సొమ్ముదింగిండా? ఒకరు పెట్టండి అంటూనే ఉంటా ఎప్పుడు పూర్తవనే బూతులు వస్తున్నాయి కానీ ఎందుకు పెడుతున్నారు బాయ్? వీడేమైనా ఒకటి నీకు అడిగి నాకేమైనా అడిగింది హెల్ప్ అడిగారు, నీకు చేత కాకపోతే వదిలేసేయాలి. నువ్వు వెళ్ళి వెనకకెళ్ళి అరే అజయ్ నన్ను అడిగిండ్రా, అజయ్ ఇట్లా చేసిండ్రా. నాకు కూడా వచ్చినాయి తెలుసా ఫోన్స్. మరి ఉన్నది చెప్తున్నా అజయ్, నేను అన్నలను పిలుచుకుంటాం, మనం హెల్ప్ కోసం అడుగుతాం. కానీ వెనక ఎట్లా మాట్లాడతారు తెలుసా? మమ్మల్ని అడిగేసారు, మమ్మల్ని చేసేసారు, చూసినా వాళ్ళ డౌన్ఫాల్ మనం చూసినాం అని చెప్పి నేను అజయ్ని అందుకే సీరియస్ అయినా. అరే నువ్వు ఒక్క వీడియో కొట్టడం వల్ల అందరు నవ్వుకుంటున్నారా? వద్దు, మనం కష్టమైన ఇద్దరం పడదాం, ఇద్దరం పడితే నూతులో పడదాం, లేదంటే బతుకుదాం.
ఇట్లా వీడియోలు కొట్టడం వల్ల అంటే నాకు బాధ అనిపిస్తుంది నిజంగా. నేను దానికోసం ఏం కొట్టలేదు. కమాన్ ఇగో మనం ఏ షేర్ చేస్తున్నా భయ్ నా బాధ. కానీ అది ఎట్లా తీసుకుంటారు చెప్పు. ఇప్పుడు సిరీస్ నాది పెండింగ్ ఉంది, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ అందులో చేస్తున్నా. ప్రతి ఒక్క కమెంట్ నేను నా కమెంట్స్ కూడా చూసుకోవాలని వీడికి ప్రతి కమెంట్ చెప్తున్నా. అందులో సపోర్ట్ చేయడం కన్నా ఎక్కువ డిస్కరేజ్ చేయడమే ఉంది. ఏం కర్మ బాయ్ నాకు అర్థం కాదు. అది కారు లేదా ఇల్లు లేదా మీ ఇంట్లో ఏమైనా వచ్చి ఉంటున్నాడు నాకు అర్థం కాదు. కర్మ అనేది ఉంది, ఆవు బాయ్ కర్మ అనేది ఉంది కాబట్టి కర్మకి మేము మంచిగా చేసినాం కాబట్టి మేము ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నాం. మేము పై కర్మ అనేది కాదు ఇది. ఇప్పుడు ఇది ఈ వెబ్ సిరీస్ అనేది నేను చేసుకున్నా. ఇప్పుడు కర్మ అంటే సిచ్యువేషన్ వచ్చిందంటే నేను వాడు నిజంగా ఒక 10 మందికి బ్యాక్ చేసి ఉంటే వాడు వెబ్ సిరీస్ ఎందుకు హిట్ కొడతాయి, వాడు వెబ్ సిరీస్ ఎందుకు స్టార్ట్ చేస్తాడు, వాడు ఛానల్స్ ఎందుకు ఉంటాయి, వాడు ఎందుకు ఇన్స్టాలో ఇంత ఫేమ్ తెచ్చుకుంటాడు. మీరు కూడా కొంచెం మెచ్యూర్డ్ ఆలోచించండి. అన్మెచ్యూర్డ్ ఎవరైతే కమెంట్స్ పెడుతున్నారో పెట్టకండి. ఇప్పుడు నా దగ్గర 10 మంది కూడా లేరు. మేము నలుగురు కొట్టినా మాది వ్యూషిప్ అంతే నడుస్తుంది. 2 లక్షలు 1.5 చెప్తున్నా భయ్. మాది ఎంతున్నా మాది క్వాలిటీగా నడుస్తుంది, స్టాండర్డ్ నడుస్తుంది. సో మేము డౌన్ ఫాల్ అనేది మీకు తప్పది. సో అట్లా మీరు కర్మ గిర్మ అని ఏదో మీకు అందరూ తిట్టాలనిపిస్తే ప్రియాంక అని పేరు తిట్టండి, అంతేగాని అజయ్ పేరు తిరగకండి. ఎందుకంటే అజయ్ కష్టం ఏందో మీరేం చూడలేరు. వాళ్ళతో నేను చూసిన వాడు ఏమేమి చేసిండో వాడి లైఫ్ లో. వాడు పైసా ఉన్న టైంలో ఎట్లున్నాడో పైసా లేనప్పుడు కూడా అట్లనే ఉంటాడు. వాడు ఎప్పుడు పైసాకి వాల్యూ ఇవ్వడు, మనుషులకు వాల్యూ ఇస్తాడు. కాబట్టి మన దగ్గర వాడి పేరు తీసేసేయండి. మీకు అందరూ తిట్టుకోవాలనుకుంటే ఇగో 2 చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళని తిట్టుకోండి లేదా నన్ను తిట్టుకోండి అంతగా ఎక్కువ ఉంటే. ఎందుకు తిట్టుకుంటారు నాకు అర్థం కాదు. అవు మరి ఏం ఇగో వాడి పైసా మేము తిన్నాం, మా పైసా వాడు తిన్నాడు. మేము కావాలంటే మేము జుట్లు వీక్కుంటాం, మా కర్మ అరే నీ కర్మరా అని తిట్టుకుంటాం. మీరు ఎందుకు తిడుతున్నారు? మీకేం తెలుసు కర్మ 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 అంటారు. వాడు కష్టం మీతో చెప్పుకున్నాడు అంటే మీరు ఫ్యామిలీ మెంబర్స్ ట్రీట్ చేసిండు కాబట్టి వాడు పెట్టుకున్నాడు. అందులో ఒక్క పాజిటివ్ కమెంట్ నాకు రాక కోపం వచ్చింది నాకు. ఇప్పుడు ఇంకోటి నా బాధ నేను చెప్పుకున్నాను. ఏం మీ దగ్గర పైసలు బి అడగలేదు. అరే బై స్కానర్ ఏముంది మీరు స్కానర్ పెడితే ఎన్ని వస్తాయి బ్రో? ఒక మనిషి స్కానర్ పెట్టి బయట నేను ఫస్ట్ మంచి మీకు అది కూడా ఇచ్చిన టెక్స్ట్ బ్రో. నేను డొనేషన్ అడుగుతలేను, నా మనసులో బాగా మీకు చెప్తున్నా. అంటే నేను లైఫ్ లా అన్ని చూసి వచ్చా. నాకు ఈ ఫేస్ అంటే ఈ 20 రోజుల ఫేస్ చాలా గలీజ్ అనిపించింది. అది మీతో షేర్ చేసుకుంటా. ఏ మనిషిని నమ్మద్దు, ఏం చెప్పొద్దు. నేను ఎట్లాంటి సిచ్యువేషన్ లో మా అమ్మ ఫోన్ కూడా ఎత్తలేను, ఆ బాధలో ఉన్నా. ఇంకొంటే మంది పైసలు ఇవ్వాలి, అలా ఫోన్ కూడా ఎత్తుతలేను. ఈ సిచ్యువేషన్ మీరు పెట్టే కమెంట్ వల్ల వాళ్ళ మదర్, నిజం చెప్తున్నా, వాళ్ళ మదర్ ని మా మదర్ అనుకుంటా, లిటరల్లీ తను బాధపడుతుంది. నీ పాదాలకు వల్ల నా అడుగులు సాగాలమ్మ. మీరు మాట్లాడే ఒక్క ప్రతి ఒక్క మాట వీడు చూడకపోవచ్చు కానీ వాడు పక్కన ఉన్న మంచి కొరుకుంటారు కదా, వాళ్ళందరూ చూస్తారు. ఆలోచించండి పెట్టే ముందు. ఎవడి కష్టం మీద ఎవడు బతుకుతలేడు. యాక్చువల్గా నా మైండ్ సెట్ లో నేను ఫస్ట్ నుంచి కామెంట్లు అస్సలు పట్టించుకో, నేను వదిలేస్తా. ఇంకొన్ని కామెంట్లు గలీజ్ వచ్చినా దానికి రిప్లై ఇస్తా. అరే థ్యాంక్ యూ బ్రో, అరే లైట్ బ్రో అని చెప్పేసి అట్లా ఇస్తా. కాకపోతే ప్రియా మమ్మీ అట్లా మా రావణ్ గాడు ఏంటంటే మౌని అంత కామెంట్లు అన్ని చెక్ చేస్తారు. అన్న ఇట్లా వచ్చింది లైట్ తీసుకుంటారా, మాట్లాడుతూనే ఉంటారు. నేను డిలీట్ బీజీ అట్లనే పెడతా. మొన్న కూడా ప్రియా అజ్జు ఇట్లా చాలా గలీజ్ వస్తుంది అంటే సరే లేవని చెప్పి డిలీట్ చేసినవి. నేను నిజంగా అసలు డిలీట్ కామెంట్లు అట్లనే పెడతా. ఎందుకంటే మీకు కూడా తెలియాలి కదా అసలు. అంటే మీ లైఫ్ లో ఎవరికి పాస్ట్ అనేది ఏం ఉండదా? మీరేం కష్టాలు పడలేదు, ఒక మాట చెప్పండి. అట్లా పెట్టకండి. ఇది కూడా చెప్తున్నా, అగర్ మనం ఇప్పుడు సపోజ్ నేను 10 మందిని మోసం చేసి వచ్చినా, నేను దొంగతనంగా వచ్చినా, ఇంత దూరం వచ్చినా, నా గురించి ఎవడైనా ఒక్కడైనా అలిగేషన్ వీడియో ఓడుతాడు పలానా అజ్జు ఇట్లా మోసగాడని చెప్పి. నేను ఎవరికి అడుగు కొట్టలేదు. ఇప్పుడు నా వల్ల 10 మంది బాగుపడరు లేదో తెలియదు కానీ నా దగ్గర ఉన్నప్పుడు చాలా మంది మంచిగా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు మంచిగా చేసుకుంటారు. ఏదో అది మనకు సంబంధం లేదు. ఈ వీడియో మా మాటలు నచ్చినా నచ్చకపోయినా నేనైతే ఎప్పుడు వాడికి వెల్ విషర్ గానో లవర్ గానో ఏదో అంతగా నాకు ఏమంటారు వాడికి అంత ఇష్టం ఉంటే పెళ్లి చేసుకున్నానే నేను మంచిగా కూడా ఎవరు సపోర్ట్ ఏం అవసరం లేదు. నేనైతే వీడికి ఎప్పుడు ఉంటా. ఫైనాన్షియల్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ ఎప్పుడు నేనైతే విడుతూనే ఉంటా. 1 కోటి రూపాయలు ఇచ్చేస్తా. నేనే నీకు 1 కోటి రూపాయలే. 1 కోటి రూపాయలు 2 కోట్లు. ఓకే గాయ్స్, సో